తెలంగాణలో అధికారం మారడంతో మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారబోతున్నాయి. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గోడదూకుతున్నారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతూనే బీఆర్ఎస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ వలసలు అవిశ్వాసులను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో గతంలో కాంగ్రెస్ ఇతర పార్టీలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలోని కౌన్సిలర్లంతా హస్తం గూటికి చేరుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను రెడీ చేశారు. మున్సిపాలిటీల పదవీ కాలం 2024 జనవరితో 4 ఏళ్లు పూర్తవుతుంది. రాబోయే లోక్సభ ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్న 36 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో 17 మంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ బలం 27కు చేరుకుంది. మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మెదక్లోని ఫామ్ హౌస్ కు తరలించింది ఆ పార్టీ అధిష్టానం. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్లు రెడీ చేశారు. 3 ఏళ్లు పూర్తి చేసుకున్న 22 మున్సిపాలిటీల్లో గత ఏడాదిలోనే అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో కొందరు చైర్పర్సన్లు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఏర్పడడంతో భయపడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో అప్పటిదాకా 3 ఏళ్ల తర్వాతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి ఉన్న వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లకు పెంచుతూ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాసం పెట్టాలంటే వాళ్లు పదవుల్లోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాతే చేపట్టాలి. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై కూడా అప్పట్లో సంతకం పెట్టలేదు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవడంతో కౌన్సిలర్లు కూడా అవిశ్వాసాలపై ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు 2024 జనవరి నాటికి మున్సిపల్ చైర్పర్సన్ పదవులు చేపట్టి 4 ఏళ్లు పూర్తవుతాయి. ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ప్రకారం జనవరిలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అవకాశం ఏర్పడింది. న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం లేదు. దాంతో ఇప్పుడు మెజారిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ చైర్పర్సన్స్, మేయర్లపై నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నోటీసులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తారు. 30 రోజుల్లోపు ఈ ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. వచ్చే జనవరిలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే మున్సిపాలిటీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.